మా చంద్రవకు రాత్రి నిద్ర పట్టిందో లేదో అబ్బా అద్దమ్మ రాత్రి లేచి కెమెరా అందుకొని ఉరుకుడు ఏడికి ఇంకెక్కడికి బాలాపూర్కు లడ్డు అర్రాస్ పాట కంటే మొదలే ఊరోళ్ళతో ముచ్చట్లు ఆటలు పాటలు హో చిన్న మురిపెం కాదు మేం చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రబ్బా అన్నా ఎన్ని కిలోలు చేపించిన చేపక లడ్డు ఎప్పుడు 21 40 లక్షలైనా సరే ఈసారి కొందామని ఇక్కడికి వచ్చినానమ్మా. ప్రణీత్ రెడ్డి. 40 లక్షలు అంటున్నాడు ₹1 వాడినా వచ్చేటోళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ లిమిట్ ఉన్నది కనుక అట్నే నడుస్తున్నది. ఇప్పుడే షురువైన బతుకమ్మలు బాగున్నా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల సిరలే ఉయ్యాలో ఉయ్యాల గట్టని ఉయ్యాలో ఊరులేవు ఉయ్యాలో జోగళ్ళు వాడని ఉయ్యాలో వాడలేవు ఉయ్యాలో. స్వామి ఏమో బండి మీదకి ఎక్కిండు, భజన మండలి ఏమో బయట ఉన్నది. మెల్లగా మనం అట్లా భజనలతోటి ఊరంతా తిరిగేసినాక వేలం పాట కాడిపోదాం. ఎక్కువ మంది పోలీసులు ఈడ కనబడ్డారు అమ్మ ఈ చేపకు. ఎందుకంటే భక్తులు కూడా అట్లా వస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మాక్సిమం 30,000 మంది వరకే వచ్చారట. మరి ఈసారి 1,30,000 వరకు కూడా భక్తులు ఆల్మోస్ట్ 2 o'clock వరకు కూడా నైట్ వస్తానే ఉన్నారు. మంచిగా ఉంది ఈసారి గణేశుడు మంచిగా ఉండు. పబ్లిక్ కూడా చాలా వచ్చింది. ఇవాళ దేవుడు పోతుండు మాకు పడబడ్డట్టు అవుతుంది ఊరు. ఈ అక్క బాలాపూర్ బంగారు గణేష్ అక్క బంగారు దండగడి ఏం పెట్టుకుని చూడండి. ఏం మంది అయ్యయ్యో ఆ దేవుని భక్తి. 2 కేళ్ళను ఉయ్యాలో, 1 రకం చీరలు ఉయ్యాలో అనుకుంటా ముద్దుగా చూడండి అమ్మ. 2 కేళ్ళను కాదు 3 కేళ్ళను ఉయ్యాలో, 4 కేళ్ళను 1 తీరు చీరలు ఉయ్యాలో. పెద్ద బ్యాండ్లు వేసుకొని బ్యాండ్ అన్న వాళ్ళు కనబడ్డారు. తీన్మార్ పబ్లిక్ కోసం ఒక్కసారి తీన్మార్ కొట్టు. బంగారం అంత జోరుగా వేసి బయటకు వచ్చి అగ్గుపోయింది కదా అందుకే వేసుకున్నాం. చాలా బాలపూర్ వాళ్ళకి ఎంత పెరిగిన అగ్గుని మరి మా లడ్డుకి వస్తాయి రూపాయలు, అందుకే బంగారం బాగా వేసుకుంటాం. బంగారమే. నేను ఫస్ట్ సంవత్సరం బాలాపూర్కి వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఆడినాము. గణేషుని ఏమైనా మొక్కుకున్నాం అతమి. మరి బాలాపూర్లో మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అంటారు. చెప్పొద్దంటారు కదా. మ్యారేజ్ కాలేదు ఈసారి భగవంతుని మొక్కుకున్నా. ఆల్రెడీ చిన్న గణేశుని దగ్గర లడ్డు తీసుకున్నా. నా మళ్ళా సరికాల కళ్యాణం కావాలని మొక్కుకున్నా. అన్న నీ మీసాలు మంచిగున్నాయి అన్న. మా ఇంట్లో బాగాలేమంటారు అట్లనే అంటారు అన్న. మీరు ఎప్పుడన్నా పాట పాడిన రైడా? పాట పాడలేదమ్మా. పాట పాడేటోళ్లకు సపరేట్ వీళ్ళే వాడాలనేది ఏమన్నా ఉంటుందా అన్న? అదేం లేదు, ఎవరైనా వాడచ్చు. ఈసారి పెద్ద కొత్త రూల్ పెట్టిండ్రంట అని చెప్పి. కొత్త రూల్ అంటే రోజుకు వస్తుంటా మారుతా ఉంటాయి కదా. 1994 అప్పుడు చురు చేపించినప్పుడు ఈ అన్న ఉన్నాడంట. బంగారి బట్టు వియాలో. వినాయకుని లడ్డు తీసుకున్నటువంటి అన్న శంకరన్న కొలన్ 30 లక్షల దాకానే వాడదాం అనుకున్నావా? ఇంకైనా వాడుతుంటే లేక ఎంత పోయినా నేను కొందామని డిసైడ్ అయిపోయినా. ఇలా ఈశాన్యంలో కొంచెం పెడతాం, మా పొలంలో కూడా ఈశాన్యంలో కొంచెం పెట్టి ఇంట్లో మా బంధువులకు మా ఖాందానులకు అందరికి వంచుతాయి ప్రసాదం. అరే రంగా రంగా విఠల పాండురంగా విఠల బాలపూరు భక్తులలో నా వెలుగుతున్నాడు. గణేష్ మహారాజ్ కి